హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ దాదాపుగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. నోటిఫికేషన్ మొత్తం 1-2 సార్లు బాగా చదివి మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్కి ఏంటేంటి చదవాలన్నది కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇక ఏదైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1198 వేకెన్సీలు ఉన్నాయో దీనికి 10th క్లాస్ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా, ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ 30/6/2023 నుంచి 21/7/2023 అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 22/7/2023 నుంచి దాదాపుగా మీరు పే చేయొచ్చు. ఇక చలానా అయితే మాత్రం 23/7/2023 అర్ధరాత్రి 11 వరకు మీరు పే చేయొచ్చు. డెబిట్ క్రెడిట్ కార్డులు అయితే మీరు 22వ తారీఖుతోనే పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక చలానా అనేది లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ త్రూ చలానా అనేది 24/7/2023తో మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇక మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 26/7/2023 నుంచి 28/7/2023 3 days అప్లికేషన్ కరెక్షన్ ఉంటుంది. మీరు కొంచెం అమౌంట్ పే చేసి అనేది అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవాలి. మీకు అమౌంట్ ఖర్చు అవ్వకూడదు అనుకుంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్ సెప్టెంబర్ 2023లో ఉంటుంది అంటున్నారు. కాబట్టి దాదాపుగా మీకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల టైం ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదివినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ టెక్నికల్ స్టాఫ్కి అనేది ఏ విధంగా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందో ఇది 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 ఉంటుంది. 18,000 బేసిక్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే నాన్ మినిస్ట్రియల్లో ఏవైతే వేరియస్ మినిస్ట్రీస్ కానీ, డిపార్ట్మెంట్స్ కానీ, ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవైతే మనకి కంట్రిబ్యూషనల్ బాడీస్ కానీ, అలాగే స్టాట్యూటరీ బాడీస్ కానీ, ట్రిబ్యునల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఇవి డిఫరెంట్ స్టేట్స్లో ఉండొచ్చు, అలాగే యూనియన్ టెరిటరీస్లో ఉండొచ్చు. అన్నింటిలో కూడా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/8/2023 కనుక మీరు కాల్కులేట్ చేసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18-25 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 25 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూల్స్, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, ఎటువంటి సర్టిఫికేట్లు కానీ అవసరం లేదు. 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఇక స్టెప్ బై స్టెప్ తెలియాలంటే మీరు NXL 3A, NXL 4Aలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. పూర్తి వివరాలు చూసి మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అమ్మాయిలకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇక మీ అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే 26/7/2023 నుంచి 28/7/2023 3 days వరకు అప్లికేషన్ అనేది కరెక్షన్ చేసి మీరు రీసబ్మిట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం పెయిడ్ కరెక్షన్ అనమాట. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, అలాగే విశాఖపట్నం, విజయవాడలో ఉంటుందన్నమాట. ఇక మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి మనకి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎవరైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. హవల్దార్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి పీఈటీ టెస్ట్, పిఎస్టీ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి అంటే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఉంటాయి. అంటే ఇంగ్లీషు, హిందీ అనేది కామన్ అనమాట. అవి కాకుండా 13 రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఉంది. కాబట్టి మనం ఉద్యోగం సంపాదించడానికి మరి కొంచెం ముందు ఉన్నట్టు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక సిబిటీ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సిబిటీ ఎగ్జామ్ అనేది 45 minutes అనేది సీజన్ 1లోని, 42 minutes అదే నెక్స్ట్ 45 minutes అనేది సీజన్ 2లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక వీటికి ఫస్ట్ సీజన్ 1, సీజన్ 2లో ఏంటేంటి అడుగుతున్నారు, న్యూమరికల్ అండ్
మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఏదైతే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందో ఇందులో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నది కూడా క్లియర్గా మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా సీజన్ 2లో వచ్చినట్టయితే ఒకటి జనరల్ అవేర్నెస్, 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజేషన్ మనకి డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, పీడిఎఫ్ ఒకసారి మీరు ప్రతి ఒక్కరూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.